నేను పొద్దున మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా చేయబోతున్నాను. అలా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకొని మూకుడి వేడెక్కేదాకా ఉంచుకోవాలి. మూకుడు వేడయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. రెండు స్పూన్లు ఆయిల్, శనగపప్పు, పల్లీలు, కొద్ది జీలకర్ర, కొద్ది ఆవాలు, కొద్ది మినపప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి. కొద్దిగా దోరగా వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకు, మిరియాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అది మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఇలా మగ్గనిచ్చేసి దింపేసుకుంటాను. ఇడ్లీ ఉప్మా రెడీ.